ఈ ఎడిటింగ్ అనేది నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా మీకు బాగా నచ్చుతుందని అని కూడా అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎలా ఉందో. అండ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. చూడండి. చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. అండ్ అదే ప్లేస్‌లో మీరు అంటే ఇప్పుడు సపోజ్‌గా ఇప్పుడు బ్యాక్ సైడ్‌లో అనేది గర్ల్ ఉంది గదా! ఆపోజిట్‌లో బాయ్ ఉన్నాడు. కాబట్టి మీరు రివర్స్‌లో కూడా చేసుకోవచ్చు. అంటే ఆపోజిట్‌లో గర్ల్ ఉన్నట్టు అండ్ బ్యాక్ సైడ్ అనేది బాయ్ ఉన్నట్టు కూడా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా బాగుంటది. ట్రై చేద్దామంటే ట్రై చేయండి. నచ్చుతుందని అనుకుంటున్నా నేనైతే మీకైతే. లైక్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది ఛానెల్‌కి. ఓకే. ఫస్ట్ అయితే మీరైతే మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. అండ్ నేను వాట్సాప్‌లో మంచి ప్రాంప్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా పెడుతున్నాను. మీరు వీలుంటే ఫాలో అవ్వచ్చు. మీకు చాలా హెల్ప్ కూడా అవ్వచ్చు. చెక్ చేయండి. ఓకే. మాక్సిమం ప్రాంప్ట్ అనేది అంటే ఏదైనా ఏఐ ఫోటోస్ ఉంటే డైరెక్ట్‌గా పెట్టేస్తున్నా. చెక్ చేయండి మీరు. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏందంటే డిస్క్రిప్షన్‌లో 2 ఫోటో ఫాంట్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే మీరు డౌనింగ్ చేసి అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇస్తాను. మీరు ఒకవేళ మీరు ఫోటో సపోజ్‌గా అంటే ఒక పర్సన్ అనేది మీకు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. మీరు బ్యాక్ సైడ్ పోజ్ కావాలంటే మీరు జెమినీ యూజ్ చేయండి. నార్మల్ ఫోటోని మీరు జస్ట్ ఏదైనా సింపుల్ వర్డ్ పెట్టుకోవచ్చు. నేను చేసింది మీకు చూపిస్తాను. అంటే నేను 2, 3 ఫోటోస్ చేసినా కదా! అవి ఏదైనా ఒకటి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒరిజినల్ ఫోటో ఇది. దీన్ని నేను దిస్ ఈజ్ ఇమేజ్ బ్యాక్ పోజ్ ఫుల్ పిక్చర్ అని పెట్టాను. ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసి ఇచ్చింది. మీరు ఇలా కంటిన్యూ చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఓకేనా? చాలా సింపుల్ వర్డ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇది ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ యాడ్ చేసుకోండి అండ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకుంటే చాలా బెటర్ అనుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయనీకి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఫోటో రూమ్ యాప్ కానీ, అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ సైడ్ కానీ చాలా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన ఈ ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తాం. ఎందుకంటే కెమెరా ఉంటది ఇందులో. ఓకే. చాలా ఈజీ ఇది. నేను ఎలా చేశానన్నది కూడా ఇందులో మాక్సిమం మనకు 4 చాలా ఇంపార్టెంట్ ఇది ఇందులో. ఫస్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్. ఓకేనా? సెకండ్ ఏందంటే పర్సన్. అంటే మనకు ఆబ్జెక్ట్ కావాలి కదా! ఇప్పుడు అపోజిట్ పర్సన్ ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఇదే వీడియో కాదు సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. మొత్తం అంటే బ్యాక్‌గ్రౌండ్ ఒకటి గర్ల్, ఇంకోటి బాయ్ అండ్ ఇంకోటి కెమెరా అంతే. దీంట్లో మనం డెప్త్ క్రియేట్ చేసి కీ యానిమేషన్ చేసుకుంటే మనకి కెమెరా యానిమేషన్ వచ్చేస్తది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతది మీరు. ఏదైనా కానీ మీరు ఇది 2 మాత్రం గుర్తుపెట్టుకోండి సరిపోతది. ఎప్పుడైనా కానీ అది ట్రై చేస్తే మీకు చాలా ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అయిపోతది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఈ పర్సన్ ఏదైతే బాయ్ ఫోటో ఉందో ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి నాకు నచ్చిన వేరే ఫోటో రీప్లేస్ పెడతాను. వేరే ఏదైనా ఒక మంచి బెటర్ ఫోటో చూద్దాం. ఓకే. ఈ ఫోటో పెడుతున్నాను. పెట్టాను. దీంట్లో మీరు అడ్జస్ట్‌మెంట్ జూమ్ చేద్దామన్నా జూమ్ చేసుకోవచ్చు. లేకపోతే కరెక్ట్ అడ్జస్ట్‌మెంట్ చేద్దామంటే చేసుకోవచ్చు. అపోజిట్ గర్ల్ ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా దీని ఫోటో ప్లేస్‌లో కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి గర్ల్ ఫోటో ప్లేస్‌లో ఈ బాయ్ ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తున్నాను నేను. అండ్ కొన్నిసార్లు మీరు రీప్లేస్ పెట్టేటప్పుడు అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా ప్రాబ్లమ్ వస్తుంటది. లేకపోతే అదే గర్ల్ కంటిన్యూ చేద్దామంటే అదే గర్ల్ కంటిన్యూ చేయండి. అడ్జస్ట్‌మెంట్ మాత్రం కొంచెం పర్ఫెక్ట్‌గా చేసుకోండి. ఏదైనా ఉంటే అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ వీడియోకి. అడ్జస్ట్‌మెంట్ లేకపోతే మళ్ళీ బాగుండదు కాబట్టి అది చూసుకోండి. అంతే దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏదైనా మంచి సాంగ్ ఉంటే కామెంట్ చేయండి.